హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీరామ్ అఫీషియల్. హాయ్ అండి అందరికీ. సో అందరు ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా అంటే చాలా బాగున్నాం అనమాట. సో ఈ వ్లాగ్ వచ్చేసి 100 డేస్ ఆఫ్ ఛాలెంజ్లో డే 29 అనమాట. సో 29 వ్లాగ్ ఏంటి అంటే యాజ్ యూజువల్గా నా ఇంట్లో పనిలేనమాట. సో నేను ఇంట్లో ఆ రోజైతే చికెన్ కర్రీ అయితే చేశానమాట. సో చికెన్ కర్రీ చేసి ఇంకా మేము డీమార్ట్కి అయితే వెళ్ళామండి. సో డీమార్ట్ వీడియో నేను డీమార్ట్లో క్లిప్స్ కూడా నేను ఇందులోనే షేర్ చేస్తాను. సో చూసేయండి. అలాగే వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. అలాగే కింద బెల్ ఐకాన్ ఉండిద్ది అనమాట, దాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో వీడియో ఎలా ఉంది ఏంటనేది నచ్చిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా 100 డేస్ ఆఫ్ ఛాలెంజ్ అని చెప్పి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. మండే నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఛాలెంజ్ డేస్ అని చెప్పి చెప్పానమాట. సో ప్రీవియస్ వీడియోస్లో. సో వీడియో చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా కర్రీ అయితే అవుతా ఉందన్నమాట. సో ఇంకా నేనేంటి అంటే చికెన్ మసాలాస్ కూడా గరం మసాలా, చికెన్ మసాలా, అలాగే ధనియాల పొడి అయితే వేస్తానన్నమాట కర్రీస్లో. సో కొంతమంది ధనియాల పొడి కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్లో పైన చల్లుతారనమాట. సో నాకు అలా నచ్చదనమాట. సో ఎందుకంటే ఎక్కువ ఫ్లేవర్ ఉన్నట్టు, ఎక్కువ మసాలా అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇంకా నేనైతే చికెన్ ముక్కలు వేసిన తర్వాత అట్లా నీరు ఊరిన తర్వాత అప్పుడు వేస్తానమాట. సో మసాలాలన్నీ అప్పుడు వేస్తే ఏంటంటే ముక్కకు మంచిగా మసాలా పడుతుంది అనమాట. సో మా వారికి కూడా అలాగే ఇష్టం, నేను ఇంకా అలాగే వేస్తానమాట. సో మా వారికి ఏంటి అంటే ధనియాల పొడి పైన కర్రీ అయిపోయిన తర్వాత పైన జల్లితే ఆ ఫ్లేవర్కి నచ్చదనమాట. సో ముక్కల నిండా ధనియాల పొడి ఉంటుంది కదా, సో ఆ ఫ్లేవర్ అయితే మా వారికి నచ్చదు. సో నేనైతే ఇంకా కర్రీ అయ్యే ముందైతే ఇంకేం వేయనమాట. సో కొత్తిమీర కూడా అంతే. సో 3-4 టైమ్స్ వేస్తానమాట. సో ముక్కలు అలా మగ్గిన తర్వాత, వాటర్ ఊరిన తర్వాత కొంచెం, అలాగే కారం వేసిన తర్వాత కొంచెం అయితే వేస్తానండి. సో ఒక్కొక్కసారి కర్రీ అయిపోయిన తర్వాత కూడా వేస్తూ ఉంటాను. సో అప్పుడు ఏంటంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ముక్కలకి పడుతుంది అనమాట. సో కర్రీ అయితే చాలా బాగుంటుంది. సో నా స్టైల్ చికెన్ కర్రీ అయితే ఇది. సో నేను కుకింగ్ వీడియోస్ కూడా నేను మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను, బట్ అవ్వట్లేదు. ఎందుకు అంటే కుకింగ్ వీడియోస్ అనేసరికి ఇంకా మా వారింటి దగ్గర ఉంటేనే కుదురుతుంది అనమాట అది. సో సండే ట్రై చేస్తాను కుకింగ్ వీడియోస్ చేయడానికి. సో ఇంకా ధనియాల పొడి అయితే ఇంట్లో అయిపోయిందనమాట. సో ఇంకా ధనియాల పొడి, అలాగే చిన్న ముక్క చెక్క, లవంగాలు కలిపి నేను పొడి అయితే పట్టేశాను అనమాట. సో స్పెషల్గా లవంగాల పొడి అవి అయితే వేయనండి, ఎందుకంటే మా బాబు తింటాడు కదా. సో ఇంకా లవంగాల పొడి, చెక్క పొడి వేస్తే ఇంక ఎక్కువ స్పైసీ అయిపోయి మసాలా ఇంకెక్కువ తగిలేస్తుంది అనమాట, టేస్ట్, మసాలా టేస్ట్. సో దానివల్ల అయితే ఇంకా నేనైతే వేయను. ఇందులోనే ధనియాలు వేగేటప్పుడే ఒక 3-4 పలుకులు యాలకులు, ఒక 3-4 పలుకులు చెక్క, ఒక 3-4 పలుకులు లవంగాలు అయితే వేస్తానమాట. సో ఇంక ఇలా అయితే కర్రీ అయితే అవుతూ ఉందనమాట. సో కర్రీ అయిపోయిన తర్వాత ఇంక మేమైతే డీమార్ట్కి అయితే వెళ్ళిపోయామండి. సో సండే వ్లాగ్ అయితే కాదు ఇది. సో సాటర్డే వ్లాగ్ అనమాట, సాటర్డే ఈవినింగ్. సో మా వారు వస్తా చికెన్ అయితే తీసుకొచ్చారనమాట. సో చికెన్ ప్రిపేర్ చేసిన తర్వాత వెళ్తే ఏంటంటే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కూర్చొని మనశ్శాంతిగా తినేయచ్చు కదా. ఇంకా దానివల్ల అయితే ఇంకా నేనైతే చికెన్ ముందు ఇంకా మా వారైతే ఫ్రెష్ అయిపోమని మా వారిని ఇంకా స్నానానికి వాటర్ పెట్టేసి ఇంకా ఆయన్ని రిలాక్స్ అవ్వమని కొంతసేపు ఇంకా నేనైతే కర్రీ అయితే పొయ్యి మీద అయితే వేసాను అనమాట. సో కర్రీ అయిపోయిన తర్వాత ఇంక మేమైతే డీమార్ట్కి వెళ్ళామండి. సో డీమార్ట్కి ఏంటి అంటే ఇంకా డిసెంబర్ మంత్ షాపింగ్ అనమాట ఇది. సో చాలా మట్టుకు ఉన్నాయి, ఇంట్లో ఏమి లేవో అవే తీసుకున్నాను అనమాట. సో ఎందుకు అంటే ఇంకా నెక్స్ట్ మంత్ ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్తాం కదా సంక్రాంతికి. సో ఇంకా ఆ మంత్ అయితే ఇంకా ఖర్చులు అయితే తెచ్చుకోము మేము. సో మాకు సంక్రాంతికి 10 ఆ టైంలో వెళ్తాం కాబట్టి అప్పటి వరకు వచ్చేటట్టు ఇంకా నేనైతే ఖర్చులు అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఇంకా వీడియో చూసేయండి. ఇంకా ఇక్కడైతే డీమార్ట్కి వెళ్ళడానికి ఇంకా మా బాబుని అయితే రెడీ చేశాను అనమాట. సో
చాలా రోజుల తర్వాత ఇంకా మా వాడైతే వీడియోస్లో కనిపించాడు. సో ఇంకెలా అయితే రెడీ అయిపోయి మమ్మీ డోర్ దిగి డాడీ దగ్గరికి వెళ్దాం, బైక్ కిందకి వెళ్దామా అని చెప్పి ఇంకా వాడైతే రెడీగా కూర్చుని ఉన్నాడు అనమాట. ఇంకా నేనైతే క్యూట్గా వీడియో అయితే తీశాను. సో డోర్ ది మమ్మీ అనేది. సో చాలా రోజుల తర్వాత ఇంకా బాబునైతే నేను చూపించాను అనమాట. ఎందుకు అంటే కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ అయింది కదా వాడికి. సో ఇంకా సెట్ అవ్వలేదన్నమాట. సో ఫుడ్ అయితే తినట్లేదండి. సో అందుకే బాగా సన్నబడిపోయాడు. సో ఫుడ్ అయితే తినట్లేదు. 1 month నుంచి అయితే వాడికి హెల్త్ ఇష్యూస్ అయితే అలాగే ఉండిపోయినాయి అనమాట. సో కొంచెం వాడిని చూస్తుంటే బాధగా అనిపిస్తుందండి. సో ఎందుకు అంటే మంచిగా బొద్దుగా ఉండేవాడు, ఇట్లా సన్నబడిపోయాడు అనమాట. సో ఇంక డీమార్ట్కి అయితే వచ్చేసాం. సో డీమార్ట్కి మాకు కావాల్సినవి అయితే తీసుకున్నాం అనమాట. సో ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా చలి ఉందని చెప్పి ఇంకా మా వాడికి అయితే క్యాప్ అయితే పెట్టేశాను అనమాట. సో క్యాప్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా బండి మీద నుంచి ఇంకా అలాగే ఉంచాను అనమాట. సో తీసుకునేటప్పుడేమో మా వాడు పెట్టడో క్యాప్ అది ఇది అన్నారనమాట. సో వాడు బయటికి ఎప్పుడైతే వెళ్దాం అనుకుంటామో అప్పుడు మమ్మీ క్యాప్ పెట్టని చెప్పి వాడే అడుగుతున్నాడు అనమాట క్యాప్ పెట్టించుకోవడానికి. ఇంకా అలాగే సాల్ట్ అవన్నీ ఇంట్లో లేనివి నాకు ఏమైతే లేవో అవైతే తీసుకొచ్చామన్నమాట. అలాగే శనివారం ఆయిల్ అయితే తెచ్చుకోకూడదు కదా, నువ్వుల నూనె కానీ లేదంటే మనం వంట నూనె కానీ ఆయిల్స్ అనేవి తెచ్చుకోకూడదు అనమాట. సో మేమైతే శనివారం అయితే ఆయిల్స్ అయితే ఏం తీసుకురాలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి మా వారు జాకెట్ అయితే చూస్తూ ఉన్నారనమాట. సో జాకెట్ వచ్చేసి 1100 అలా ఉంది. సో క్వాలిటీ కూడా అంత మంచిగా అనిపించలేదు. ఇంకా మా వారైతే చెప్పాను కదా సంక్రాంతి షాపింగ్ వీడియోలో చెప్తానమాట. మా వారైతే ఒక మంచి జాకెట్ అయితే తీసుకున్నారనమాట. సో రీజనబుల్ ప్రైస్, అది కూడా మంచి క్వాలిటీ అలాగే బ్రాండ్ది అనమాట. సో నేను మీతో షేర్ చేసుకుంటాను సంక్రాంతి వీడియోలో, ఆ వీడియో కూడా చూసేయండి. సో ఇంకా నేను సంక్రాంతి ఇంకా వచ్చే ఉన్నాయి అనమాట ఆర్డర్ చేసినవి ఆన్లైన్లో. మా బాబువి కానీ నావి కానీ మా వారివి కానీ ఇంకా ఉన్నాయి. సో అన్నీ వచ్చిన తర్వాత అప్పుడైతే చేస్తానన్నమాట సంక్రాంతి షాపింగ్ లాగా అయితే. సో ఇంకెట్లా ట్రైల్ వేసుకుంటా ఉన్నాము. అలాగే మొన్న నేను మంచిగా వెళ్ళిందనమాట ఆ వీడియో. ఏంటి అంటే ఫ్రీ షాపింగ్ వీక్ అని చెప్పి బ్రాండ్ ఫ్యాక్టరీ అని చెప్పి నేను ఒక వీడియో అయితే పెట్టాను కదా. సో 5000 పర్చేస్ చేస్తే 2000 కట్టాలి అని చెప్పి అందులో మాకు గిఫ్ట్గా పిల్లోస్ అయితే వచ్చినాయి అనమాట. సో పిల్లోస్ ఏంటి అంటే నా దగ్గర పిల్లో కవర్స్ లేవన్నమాట. సో ఎప్పుడో తీసుకున్నాను, అవే యూజ్ చేస్తున్నాను. సో అందువల్ల ఇంకా నేను 2 జతలు పిల్లో కవర్స్ అయితే తీసేసుకున్నాను అనమాట. సో మెయిన్ వెళ్ళింది అసలు పిల్లో కవర్స్కేనండి. ఎందుకు అంటే ఇంకా అవి ఆఫ్కోర్స్ అవి దాసేవి కాదు, మేము వాడుతూనే ఉంటాము. సో మైండ్ రిలీఫ్ అయింది కదా అవి ఇట్లా తల కింద వేసుకుంటే. సో దాయినా అంటే మా వారు అన్నారు దాయొద్దు వాడుకుందామని చెప్పి అనేసరికి ఇంకా నేనైతే పిల్లో కవర్స్ అయితే ఇంకా 2 జతలు అయితే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే మా వారు వీడియో తీస్తూ ఉన్నారు. ఇంకా మా బాబు అయితే ఆల్రెడీ ట్రాలీలోనే ఉన్నాడనమాట. ఇంకా ఇట్లా అయితే 100 days ఆఫ్ ఛాలెంజ్ డే 29 వీడియో అయితే నేనైతే ఇలా
మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను అనమాట. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మా బాబుని ఇలా ఎత్తుకొని షాపింగ్ అయితే ఫినిష్ చేసాం అనమాట మేము, డీమార్ట్ షాపింగ్ అనేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.